బంగ్లాదేశ్లో జరిగిన తిరుగుబాటు అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని, తాను పదవి కోల్పోయేందుకు ఆ అంశమే కారణమని తాజాగా మాజీ ప్రధాని షేక్ హసీనా చెప్తున్నారు. ఒకవేళ తాను సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని వదులుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆరోపించారు. దీంతో అసలు బంగ్లాదేశ్ నుండి షేక్ హసీనా పారిపోవడానికి, ఆమె ప్రధాని పదవి కోల్పోవడానికి కారణమైన ఆ సెయింట్ మార్టిన్ ద్వీపంపై అమెరికా ఎందుకు అంత ఆసక్తి చూపిస్తుంది అనేది చర్చకు కారణమవుతోంది. ఈ వీడియోలో ఆ ద్వీపం గురించి, అది కుట్ర అని చెప్పేందుకు ఉన్న కారణాలను తెలుసుకుందాం. ఈ సెయింట్ మార్టిన్ ద్వీపం బంగాళాఖాతానికి ఈశాన్య ప్రాంతంలో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. బంగ్లాదేశ్ కు దక్షిణాన 9 కిలోమీటర్ల దూరంలో, మయన్మార్ కి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని మొత్తం పొడవు 6 కిలోమీటర్లు, మొత్తం విస్తీర్ణం 36 చదరపు కిలోమీటర్లు. ఈ దీవికి పూర్వ పేరు దారుచిని ద్వీప్. ఒకప్పుడు ఇది టెక్నాఫ్ ద్వీపకల్పంలో భాగంగా ఉండేది. కాలక్రమంలో ఆ ద్వీపకల్పం సముద్రంలో మునిగిపోయి ఈ ప్రాంతం ఒక్కటే మిగిలింది. భారత చక్రవర్తుల పాలన ముగిశాక అరబ్ పాలకుల టైంలో దీనికి అరబ్ నావికులు జజీరా అని పేరు పెట్టారు. ఆ తర్వాత బ్రిటిష్ వారి టైంలో అప్పటి చిట్టగాంగ్ డిప్యూటీ కమిషనర్ సూచన మేరకు క్రైస్తవ గురువైన సెయింట్ మార్టిన్ పేరుతో బ్రిటిష్ వారు ఈ దీవికి ఆ పేరు పెట్టారు. దీన్ని స్థానికంగా నారికల్ జజీరా అని, సినమోన్ ఐలాండ్ అని పిలుస్తారు. కొబ్బరి జాతికి చెందిన చెట్లు ఎక్కువగా ఉండే దీవి కావడంతో నారికల్ జజీరా అనే పేరు వచ్చిందని చెప్పవచ్చు. 1937లో బ్రిటిష్ వారి పాలన నుండి మయన్మార్ విడిపోయినా ఈ దీవి బ్రిటిష్ వారి పాలనలోనే ఉండేది. 1947లో దేశ విభజన సమయంలో ఈ దీవి పాకిస్తాన్కి వెళ్ళింది. 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం పొందడంతో బంగ్లాదేశ్ పరిధిలోకి వచ్చింది. 1974లో ఈ దీవి బంగ్లాదేశ్ దేనని మయన్మార్ అంగీకరించి ఒప్పందం చేసుకుంది కూడా. ఈ దీవిలో 9 గ్రామాలుండగా దాదాపు 5,000 జనాభా ఉంటుంది. ఇక్కడ కొబ్బరి ప్రధాన పంట కాగా సముద్రంలో సేకరించిన సముద్రపు పాచిని ఎండబెట్టి మయన్మార్కి ఎగుమతి చేస్తారు. అటు బంగ్లాదేశ్ నుండి, ఇటు మయన్మార్ నుండి ఈ ప్రాంతానికి ఆహార పదార్థాలు అందుతాయి. 1991 తుఫానులో ఈ దీవి దాదాపు ఖాళీ అయింది. ఆ తర్వాత మళ్లీ బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా పర్యాటక కేంద్రంగా మారింది. ఇక్కడి హోటళ్లు, రిసార్ట్లు ఇలా అన్ని సోలార్ వ్యవస్థతోనే పనిచేస్తాయి. దీన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వ విభాగమైన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పర్యవేక్షిస్తుంది. ఈ దీవిని జంతు జలానికి స్వర్గధామంగా పిలుస్తారు. ఈ దీవిలో 152 జాతుల అరుదైన మొక్కలు, 66 జాతుల పగడాలు, 187 రకాల గుల్లలు, 840 రకాల చేపలు, 120 జాతుల పక్షులు, 29 రకాల సరీసృపాలు, 29 రకాల క్షీరదాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి చేపల్లో పలు ఔషధ గుణాలు ఉండడంతో ఇక్కడి చేపలకు విదేశాల్లో చాలా డిమాండ్ ఉంటుంది. బంగ్లాదేశ్లోని ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటైన ఈ దీవికి చిట్టగాంగ్ నుండి లేదా కాక్స్ బజార్ నుండి నౌకలో వెళ్లాల్సి ఉంటుంది. ఇతర మార్గాలు లేవు. అయితే 1974లో దీవిని బంగ్లాదేశ్కి అప్పగించినట్లు మయన్మార్ సంతకం చేసినా ఆ రెండు దేశాల మధ్య ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే బంగ్లాదేశ్కి చెందిన మత్స్యకారులను మయన్మార్ దళాలు పలుమార్లు పట్టుకుని జైళ్లలో పెడతాయి, పలుమార్లు కాల్పులు జరుపుతాయి. 1998లో మయన్మార్ దళాలు జరిపిన కాల్పుల్లో 5 బంగ్లాదేశ్కి చెందిన మత్స్యకారులు చనిపోయారు. ఆ తరువాత కూడా ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 2010లో మయన్మార్ తమ దేశ అధికారిక మ్యాప్లో ఈ దీవులను తమ ప్రాంతాలుగా చెప్పడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా వెబ్సైట్లలోనూ పొందుపరిచింది. దీంతో రెండు దేశాల మధ్య మరోసారి వివాదం తలెత్తింది. అయితే 2012లో ఈ దీవులు బంగ్లాదేశ్కే చెందుతాయని ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ తీర్పునిచ్చింది. దీంతో ఈ దీవిపై బంగ్లాదేశ్కి సంపూర్ణ సార్వభౌమాధికారం లభించింది. ఇక ఇక్కడ నవంబర్ నుండి జనవరి వరకు వాతావరణం బాగుంటుంది. మార్చి నుండి జూలై వరకు తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. ఇక్కడే మరో విషయం ఏంటంటే 2004లో వచ్చిన సునామీ ఈ దీవిని తాకలేదు. బంగాళాఖాతానికి ఈశాన్యంలో ఉన్న బంగ్లాదేశ్కి ఉన్న ఏకైక పగడపు దీవి ఇదే. భౌగోళికంగా ఈ దీవికి చాలా ప్రాధాన్యం ఉందని చెప్పవచ్చు. ఇదంతా ఒకవైపు అయితే ఈ దీవిని స్వాధీనం చేసుకునే కుట్రలు చాలానే జరుగుతున్నాయి కూడా. బంగ్లాదేశ్తో వ్యాపార సంబంధాల నేపథ్యంలో అటు చైనా, ఇటు అమెరికా రెండు ఆ దీవిలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని చెబుతున్నారు. బంగ్లాదేశ్ నుండి జరిగే ఎగుమతుల్లో ఎక్కువ శాతం అమెరికాకే వెళ్తాయి. ఇక బంగ్లాదేశ్ కు ఆర్థికంగా అప్పులిచ్చిన చైనా ఆ దేశంలో నౌకాశ్రయాలు నిర్మిస్తోంది. అంటే అమెరికా, చైనా దేశాలు బంగ్లాదేశ్ కి ఓవైపు హెల్ప్ చేస్తూనే ఉన్నట్లు కనిపించినా దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడమే వాటి లక్ష్యమని అనేక ఘటనలు చెబుతాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. వందల సంవత్సరాల క్రితం దీనిని కేవలం సముద్రపు దీవిగానే భావించినా గత 30 ఏళ్లుగా ఇది అంతర్జాతీయంగా
వ్యూహాత్మక ప్రాంతంగా మారింది. ఇండో పసిఫిక్ రీజియన్ లో కీలకమైన ప్రాంతంలో ఉండడంతో పాటు మలక్కా జలసంధికి ఇది దగ్గరగా ఉంటుంది. ఇదే అమెరికా, చైనాల కన్ను ఈ దీవిపై పడేందుకు కారణమైంది. ఇండో పసిఫిక్ రీజియన్ లో ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఇక మన దేశ సరిహద్దుల్లో ఉన్న నేపాల్, మయన్మార్, శ్రీలంక, భూటాన్, పాకిస్తాన్ ఇలా అన్ని దేశాలను తమ గ్రిప్లోకి తెచ్చుకుంటున్న చైనా ఇక్కడ కూడా పాగా వేసేందుకు దశాబ్దం క్రితమే ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నాలను అమెరికా అడ్డుకుంది. ఇక్కడ తమ దేశానికి చెందిన క్రైస్తవ మిషనరీకి చోటు ఇవ్వాలని, పర్యావరణంపై పరిశోధనలు చేస్తామని తొలి ప్రతిపాదన తెచ్చింది. అయితే ఈ ప్రతిపాదనలను బంగ్లాదేశ్ అంగీకరించలేదు. అప్పటి నుండి చైనా, అమెరికా రెండూ ఈ ప్రయత్నాలను చేస్తున్నాయి. గత 30 ఏళ్లుగా అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అమెరికా ఇక్కడ పాగా వేసేందుకు పక్కాగా ప్లాన్ వేయగా చైనా కూడా అవకాశం కోసం చూస్తోంది. ఈ రెండు దేశాలు అవకాశం దొరికినప్పుడల్లా ఈ దీవిని బంగ్లాదేశ్ నుండి వేరు చేయాలని లేదా తమకు అప్పగించేలా చేయాలనే వ్యూహాలు రచిస్తూనే ఉన్నాయి. అందులో ఒకటి రోహింగ్యాల ద్వారా కుట్ర చేయడం. 2017లో మయన్మార్లో సైనిక అణచివేత టైంలో 7 లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్కి పారిపోయారు. వీరిలో చాలా మంది ఈ దీవికి చేరుకునే మార్గాల్లో ఒకటిగా చెప్పే కాక్స్ బజార్కి చేరారు. దీంతో ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల శరణార్థి శిబిరం ఏర్పాటైంది. ఇక్కడే విదేశీ శక్తులు ఎంటర్ అయినట్లు చెబుతారు. మయన్మార్లో నిషేధానికి గురైనట్టు చెప్పే అరకాన్ ఆర్మీ సభ్యులు ఈ దీవిని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. దీని వెనుక చైనా ఉన్నట్లు చెబుతారు. ఇక్కడే మరో వర్గమైన జుంటా ఆర్మీకి కూడా ఈ అరకాన్ ఆర్మీతో నిత్యం ఘర్షణ జరుగుతుంటుంది కూడా. అయితే ఈ దీవిని రక్షించుకునేందుకు బంగ్లాదేశ్ యుద్ధ నౌకను మోహరించింది. దీంతో వారి వ్యూహం ఫలించలేదు. ఆ తరువాత చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో భాగంగా మయన్మార్ మీదుగా ఈ ద్వీపానికి సమీపంలో మారిటైమ్ రోడ్ కి ప్లాన్ వేసింది. అప్పు ఇచ్చి బంగ్లాదేశ్ ని తమ ఉచ్చులో బిగించుకునేందుకు ప్లాన్ వేసిన చైనా ఇప్పటికే కాక్స్ బజార్ లో పోర్టును నిర్మిస్తోంది కూడా. కానీ ఈ దీవిలో చైనా పాగా వేసేందుకు ప్రయత్నించినా బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే టైంలో అమెరికా బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేసింది. అదే సమయంలో ఆ దీవిలో తమ స్థావరానికి చోటు ఇవ్వాలని కండిషన్ పెట్టింది అమెరికా. ఇక్కడ అమెరికా లేదా చైనా ఏ దేశం స్థావరం ఏర్పాటు చేసుకున్నా ఆ దేశానికి ఇండో పసిఫిక్ రీజియన్ లో ఆధిపత్యం పెరగడంతో పాటు మలక్కా జలసంధిపై జరుగుతున్న కార్యకలాపాలను పర్యవేక్షించడం చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుంటే భారత్ చేస్తున్న కార్యకలాపాలు ఆ దేశాల కెమెరా నీడలోకి చేరుతాయి. సో ఇక్కడ పాగా వేసేందుకు చైనా, అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వీరికి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆమెను పదవి నుండి దింపేందుకు చైనా, అమెరికాలతో పాటు పాకిస్తాన్ కాచుకుని ఉన్నాయి. ఆ టైంలో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం వారికి ఆయుధంగా మారింది. గత కొన్ని నెలలుగా అమెరికా తమ నిఘా వ్యవస్థల ద్వారా బంగ్లాదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టిందని, పలు రహస్య సమావేశాలు నిర్వహించిందని చెబుతారు. షేక్ హసీనా ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్ ఎలాగైనా గద్దె దించాలనే లక్ష్యంతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత ఖలీదా జియాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది. ఒకవేళ ఆ పార్టీ అధికారంలోకి వస్తే లీజ్ అండ్ డెవలప్మెంట్ పేరుతో సెయింట్ మార్టిన్ దీవిని తమకు ఇవ్వాలనే కండిషన్ పెట్టిందని, ఆర్థికంగా కూడా సాయం చేసిందని చెబుతారు. అయితే అదే టైంలో బంగ్లాదేశ్లో ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఎదుర్కొంటున్న అనధికార ఉగ్రవాద సంస్థగా పేరున్న జమాతే ఇస్లామీ పార్టీ నేతలను కూడా తమ నిఘా విభాగాల ద్వారా తమ వైపు తిప్పుకుందని చెబుతారు. వాస్తవానికి జమాతే ఇస్లామీ పార్టీకి కూడా ఇలాంటివే కావాలి. ఎందుకంటే అసలు 1971లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందడాన్ని ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో కలిసి ఉండాలని, ఎప్పటికైనా బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ లో కలపడమే తమ లక్ష్యమని ఆ పార్టీ చెబుతోంది కూడా. అది జరగాలంటే దేశానికి స్వాతంత్రం తెచ్చిన కుటుంబానికి చెందిన షేక్ హసీనాను దేశంలో లేకుండా చేయాలి. అంతర్యుద్ధం, దాడుల ద్వారా దేశంలో పరిస్థితిని దిగజార్చి పాకిస్తాన్, చైనాల జోక్యాన్ని ఆహ్వానించాలనేది ఆ సంస్థ కోరిక. ఆ టైంలోనే తాను వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్లుగా అమెరికా నుండి ప్రతిపాదన వచ్చింది. దీంతో అమెరికా వ్యూహానికి అనుగుణంగానే స్పందించింది. 2024 జనవరిలో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ ని ఓడించాలనే లక్ష్యంతో పనిచేసింది. అయితే అమెరికా వ్యూహం అక్కడే ఆలస్యమైంది. ఆ ఎన్నికల్లో అవామీ లీగ్ అధికారంలోకి వచ్చింది. షేక్ హసీనా ప్రధాని అయ్యారు. ఆమె ప్రధాని కావడాన్ని అమెరికా, చైనా, పాకిస్తాన్లు జీర్ణించుకోలేకపోయాయి. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగలేదని, రిగ్గింగ్ జరిగిందని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది కూడా. మొత్తంగా చూస్తే షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ
2009 నుండి బంగ్లాదేశ్లో అధికారంలో ఉంది. ఆమెను తప్పించకపోతే తమ వ్యూహాలు నెరవేరవనే ఉద్దేశంతో తమ కుట్రలను వేగవంతం చేశాయని చెప్పవచ్చు. ఇక రిజర్వేషన్ వివాదం వారికి అవకాశంగా దొరికింది. వాస్తవానికి రిజర్వేషన్లు 5% తగ్గించినా మళ్లీ విద్యార్థులు ఎందుకు హింసాత్మక ఉద్యమం చేశారు? కేవలం రజాకార్లు అనే పదంపై అంత విధ్వంసం ఎందుకు సృష్టించారు అనే ప్రశ్నలు వేసుకుంటే అనేక సమాధానాలు దొరుకుతాయి. ఆ ప్రశ్నలకు ఏంటంటే, రిజర్వేషన్ల అంశంతో పాటు 9 అంశాలను విద్యార్థి సంఘాలు తెరపైకి తెచ్చాయి. వాటిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ఆ కండిషన్లు కాదని షేక్ హసీనా రాజీనామా చేయాలని కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. సడన్ గా ఈ డిమాండ్ ఎందుకు తెరపైకి వచ్చింది? దేశానికి స్వాతంత్రం తెచ్చిన బంగ్లాదేశ్ పితామహుడిగా చెబుతున్న షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలు ఎందుకు ధ్వంసమయ్యాయి? రిజర్వేషన్ల వివాదం సద్దుమణిగినా ప్రధాని నివాసంపై దాడి ఏంటి? మహిళలు వేసుకునే దుస్తులను కూడా అసభ్యకరంగా కొందరు చూపించడం ఏంటి? ప్రధాని నివాసంలోకి చొరబడిన కొందరు చేస్తున్న వికృత చేష్టలు నిజంగా విద్యార్థులు చేసినవేనా? రిజర్వేషన్లను 5% పరిమితం చేస్తూ విద్యార్థులకు అనుకూలంగా తీర్పునిచ్చిన న్యాయమూర్తిని నార్మల్ గా అయితే విద్యార్థులు జేజేలు పలుకుతారు. కానీ ఆయన్ను కూడా బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించడం ఏంటి? ఎవరిని గద్దెపై కూర్చోబెట్టడానికి ఈ ప్లాన్? రాజ్యాంగ పరిరక్షణ ఎంతవరకు ఉంటుంది? విద్యార్థులే నిజంగా ఉద్యమం చేస్తే అవామీ లీగ్ నేతలను, వారి కుటుంబాలను, పిల్లలు మహిళలు అనే తేడా లేకుండా వెంటాడి ఎందుకు చంపుతారు? షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్ తీసిన హీరోని, ఆ బయోపిక్ డైరెక్టర్ అయిన తన తండ్రిని దారుణంగా హత్య చేసేందుకు కారణమేంటి? వెతికి మరీ హిందువులపై ఎందుకు దాడులు చేస్తారు? బంగ్లాదేశ్ ఔన్నత్యాన్ని చాటేలా పుస్తకాలు రాసిన రచయితలను, కవులను చంపేసే కుట్రలు ఎందుకు చేస్తారు? బంగ్లాదేశ్ చరిత్రలో భౌగోళిక ప్రాశస్త్యాన్ని తెలిపే కళాఖండాలను ఎందుకు నాశనం చేస్తారు? అసలు అవామీ లీగ్ పార్టీ కనిపించకూడదు అనే నినాదం ఎందుకు తెరపైకి వస్తుంది? పాకిస్తాన్ కి మద్దతుగా ఓ వర్గం ఎందుకు ర్యాలీలు తీస్తుంది? ఇవే కాదు, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇన్ని ప్రశ్నలకు కేవలం విద్యార్థులు చేసిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమమే సమాధానం అంటే ఎవరు మాత్రం నమ్ముతారు అనే చర్చే ప్రస్తుతం జరుగుతోంది. దీన్ని కేవలం విద్యార్థి ఉద్యమం మాత్రమే అని చెబుతున్న వారిలో చాలా మంది మేధావులుగా ముసుగు వేసుకున్నారని చెప్పవచ్చు. అసలు విషయం బయటకు రాకుండా జరిగే కుట్ర అని కూడా చెప్పవచ్చు. ప్రధానిగా ఉన్న టైంలో షేక్ హసీనా కొన్ని నియంతృత్వ పోకడలు ప్రదర్శించి ఉండవచ్చు. కానీ ఈ విధ్వంసం కేవలం ఆమెపై కోపంతో మాత్రమే కాదు, తెర వెనుక ఏదో లక్ష్యం ఉందనే అనుమానాలే వస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ విధ్వంసం బంగ్లాదేశ్ సార్వభౌమాధికారంపై, బంగ్లాదేశ్ ప్రజలపై, బంగ్లాదేశ్ అస్తిత్వంపై అంతర్గతంగా జరిగిన బాహ్య దాడిగా చెప్పవచ్చు. ఒక్క ద్వీపం కోసం జరిగిన కుట్రలో బంగ్లాదేశ్ అతలాకుతలమైంది. వందల ప్రాణాలు పోయాయి, వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ ని ఉన్నతంగా చూడాలని కోరుకున్న భావితరపు బంగ్లాదేశీయుల మనసులపై కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు.